ప్రభుత్వంలో కీలకమైన ఉన్నత పదవులు అయిన వారికే ఇస్తే, అర్హత లేకున్నా అస్మదీయులనే ఆ పోస్టుల్లో కూర్చోబెడితే, సమర్థత నిజాయితీ కన్నా ఆశ్రిత పక్షపాతంతో అయిన వారిని అందలమెక్కిస్తే దాని ఫలితం ప్రభావం పాలనపై ఎంత దారుణంగా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ పోస్టింగ్ విధానమే చెబుతోంది. ఇది తెలిసి మరొక విషయం కూడా బయటపడింది. దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వంలోని చీఫ్ సెక్రటరీ, సీసీఎల్ఏ, రెవెన్యూ సెక్రటరీ, ఎండోమెంట్ సెక్రటరీ, ఎండోమెంట్ కమిషనర్, మైన్స్ డైరెక్టర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వంటి కీలక పోస్టుల్లో ఎవరుండాలి, నిజానికి ఎవరున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. కీలకమైన ఈ పోస్టుల్లో సీనియారిటీతో పాటు నిజాయితీ, సమర్థత, నిష్పాక్షికత ఆధారంగా ఇవ్వాలి. కులం, మతం, వర్గం కోణంలో కూడా ఇవే కాదు, ఏ పోస్టులు ఇవ్వకూడదు. కానీ గత వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడున్న కూటమి సర్కార్ ఒకే బాటలో నడుస్తున్నాయి. సొంత మనుషులని ఇంకా ఒక అడుగు ముందుకేసి కులం, వర్గం చూసి పోస్టులు కట్టబెడుతున్నారని కొన్ని ఉదంతాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పోస్ట్ అంటేనే ఓ క్రేజ్, రాజ్యాంగబద్ధ పదవి కనుక దానికో గుర్తింపు ఉంది. గతంలో వైసీపీ హయాంలో ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ను తొలగించినప్పుడు కోర్టు వివాదాలొచ్చాయి. ఆ పదవి రాజ్యాంగబద్ధమైంది కనుక మార్చడానికి వీలేదని కోర్టు పేర్కొంది. ఆ వివాదం నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల అధికారి పదవికి పెద్ద క్రేజ్ వచ్చింది. అంతేకాదు, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కూడా ఆ పదవికి ప్రాధాన్యం ఉంది. ఇప్పుడు అంశం ఎందుకు ప్రస్తావనకు వస్తోందంటే, ఎస్ఈసీగా ఉన్న నీలం సహానీ పదవి విరమణ చేశారు. గత మార్చి 31తోనే పదవి కాలం ముగిసిపోయింది. కాబట్టి తదుపరి అధికారి ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు కీలకంగా మారింది. సాధారణంగా ఎస్ఈసీ పోస్టులో రిటైర్ అయిన ఐఏఎస్ కేడర్ అధికారిని నియమిస్తారు. 5 ఏళ్ల పాటు కానీ 65 ఏళ్లు వచ్చే వరకు కానీ ఎస్ఈసీ పదవిలో వారు కొనసాగుతారు. ఆ విధంగా చూస్తే ప్రస్తుతం ఎవరికా పదవి లభించే అవకాశం ఉందో ఓసారి చూద్దాం. ఈ పదవికి ముందు వరుసలో సాయి ప్రసాద్ ఉన్నారు. ఆయన మే 30న చీఫ్ సెక్రటరీగా రిటైర్ అవుతారు. కాబట్టి ఆయనకు ఎస్ఈసీగా నియమించే అవకాశం ఉంది. ఇక రెండో వ్యక్తి కృష్ణబాబు, ఈయన కూడా రేస్లో ఉన్నారు. ఈ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే. చంద్రబాబు నాయుడు కనుక తన సామాజిక వర్గానికి పదవి ఇవ్వాలనుకుంటే వీరిద్దరిలో ఎవరో ఒకరిని ఎంపిక చేసుకోవచ్చు. అయితే కృష్ణబాబు విషయంలో కొన్ని అభ్యంతరాలు రావచ్చు. ఎందుకంటే వైసీపీ సర్కార్ హయాంలో ఆయన ఆ పార్టీ నేతలకు ఫేవర్గా పనిచేశారనే ఆరోపణలున్నాయి. దాంతో అతని విషయంలో టీడీపీ సర్కార్ పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు. అయితే కృష్ణబాబు మాత్రం తన ప్రయత్నాలను తాను గట్టిగా చేసుకుంటున్నారు. ఇక ఇదే పదవికి నీరబ్ కుమార్ ప్రసాద్ పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ ఆయనంతా యాక్టివ్గా లేరనే ప్రచారం ఉంది. పైగా కూటమి సర్కార్ కూడా ఆయన పేరును పెద్దగా ప్రస్తావించడం లేదు. ఆ రకంగా చూస్తే ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా ఉన్న సాయి ప్రసాద్ పేరు మాత్రమే ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటికే చీఫ్ సెక్రటరీగా, రెవెన్యూ స్పెషల్ సెక్రటరీగా, ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీగా ఆయనున్నారు. సీఎస్గా ఉంటూనే మరో 2 సీనియర్ ఐఏఎస్లు చూడాల్సిన బాధ్యతను ఆయనకే ఇచ్చారు. ఇప్పుడు రిటైర్ అవ్వగానే ఎస్ఈసీ పదవిని కూడా రెడీ చేస్తున్నారని అధికార వర్గాల్లో అప్పుడే గుసగుసలు ప్రారంభమయ్యాయి. ఇలా రిటైర్ అయిన వారిని పొడిగించుకుంటూ పోవడం, ఒకవేళ పొడిగింపు పూర్తయిన కీలక పదవుల్లో తిరిగి నియమించాలనుకోవడం ఎంతవరకు సమంజసమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇందుకు మరో ఉదంతం రిటైర్డ్ ఐఏఎస్ విజయానంద్. ఈయన సీఎస్గా ఉంటూనే అత్యంత కీలకమైన ఇంధన శాఖ కార్యదర్శిగా ఉన్నారు. సీఎస్గా సర్వీస్ పొడిగించారు. రిటైర్ అయిన వెంటనే సీఎంఓ ఎక్స్ అఫీషియో సెక్రటరీగా నియమించారు. ఇంకా విచిత్రం ఏంటంటే కీలకమైన ఇంధన శాఖ కార్యదర్శిగా ఆయన్ని నియమించారు. అంటే ప్రభుత్వం మన వాళ్ళు అనుకుంటే సర్వీస్లో ఉన్నా రిటైర్డ్ అయినా కావాల్సిన పోస్టులు ఇచ్చేస్తోందని స్పష్టమవుతోంది. ఇలాగైతే మిగతా సీనియర్ ఐఏఎస్లు ఏం చెయ్యాలి? ఇది ప్రభుత్వమే అధికారికంగా చూపిస్తున్న పక్షపాతం కాదా? ఇలాంటి పరిస్థితులలో మిగతా అధికారులు స్వేచ్ఛగా ఎలా పనిచేస్తారు అన్న చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో అధికారులకు కీలక బాస్ అయిన చీఫ్ సెక్రటరీ విషయంలోనూ ఆశ్రిత పక్షపాతం ఎందుకు? పనితీరు ఆధారంగా సీనియారిటీ ప్రాతిపదికగా ఈ పోస్ట్ ఇవ్వరా? అంతేకాదు, కీలక శాఖలను సీనియర్లకు అప్పచెప్పకుండా కొందరికే ఇవ్వడం, ఒక్కరికే అడిషనల్ ఛార్జీలు ఇవ్వడం ఎందుకు? కీలక శాఖలకు ఐఏఎస్లను కాకుండా నాన్ ఐఏఎస్లను ఇన్ఛార్జీలుగా నియమించడాన్ని ఏమనాలి అనే చర్చ అధికారిక వర్గాల్లో నడుస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
సీఎస్ గా ఉంటూ మరో 2 కీలక పోస్టులు చూస్తున్న సాయి ప్రసాద్ పదవీ కాలం మే 30తో ముగుస్తుంది. ఇక తదుపరి సీఎస్ గా ఎవరికి ఛాన్స్ వస్తుందనే చర్చ కూడా ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఐఏఎస్ కృష్ణబాబు కూడా జూలై 30న రిటైర్ కాబోతున్నారు. ఆయన కూడా సీఎస్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయన వైసీపీకి ఫేవర్ గా పనిచేశారనే వాదన నడుమ ఆయన పేరును పెద్దగా పరిగణలోకి తీసుకోకపోవచ్చని తెలుస్తోంది. ఇక అనంతరాము, సిసోడియా, ఎస్ఎస్ రావత్, అజయ్ జైన్లు సీనియర్ ఐఏఎస్లు. వీరిలో ఎస్ఎస్ రావత్ కు చాలా సర్వీస్ ఉంది కాబట్టి ఆయన పేరు రాకపోవచ్చు. అనంతరాము, సిసోడియాలు దళిత సామాజిక వర్గానికి చెందినవారు. ఇప్పుడు ఈ అంశం కూడా హాట్ టాపిక్ గా మారింది. దళిత సామాజిక వర్గానికి కీలక పోస్టులే ఇవ్వడం లేదన్న విమర్శలున్నాయి. ఇంతకు ముందు రెవెన్యూ స్పెషల్ సెక్రటరీగా ఉన్న సిసోడియాను ఏవో కారణాలతో తొలగించారు. సాయి ప్రసాద్ కు ఆ పోస్ట్ ఇచ్చారు. ఎంతో సీనియర్ అయిన అనంతరాముకు ప్రాధాన్యత లేని సీట్లో కూర్చోబెట్టారు. అజయ్ జైన్ వైసీపీ ప్రభుత్వంలో రెవెన్యూ సెక్రటరీగా పనిచేశారు. ఆయన ఇప్పుడు హౌసింగ్కే పరిమితం చేశారు. వైసీపీ సర్కారున్నప్పుడు అగ్రవర్ణాలలో వారి సామాజిక వర్గాన్ని ప్రోత్సహిస్తే చంద్రబాబు వచ్చాక వారి సామాజిక వర్గం వాళ్లే కనిపిస్తున్నారా అనే చర్చ నడుస్తోంది. ప్రభుత్వాలు తమ సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రమోషన్లు, ఎక్స్టెన్షన్లను ఇచ్చుకుంటూ పోతే అధికార వర్గాల్లో నైరాస్యం అలుముకోదా? ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలయ్యేలా చూసే ఆసక్తి వారికి ఉంటుందా? తమ శాఖను సమర్థవంతంగా నిర్వహించాలన్న చొరవ ఉంటుందా అన్నది అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పరిశీలన చేయాల్సిన కీలక అంశాలు. ఇదంతా ఒకెత్తైతే కొన్ని శాఖలకు పూర్తి స్థాయి అధికారులు నియమించకపోవడం కూడా తీవ్ర విమర్శలకు లోనవుతోంది. రెవెన్యూ శాఖను అడిషనల్ ఛార్జ్ క్రిందే సీఎస్కే ఇవ్వడం ఏంటనే ప్రశ్న ఉదయిస్తోంది. ప్రభుత్వంలో కీలకమైన ఈ శాఖకు పూర్తి స్థాయి అధికారిని ఎందుకు నియమించడం లేదనే ప్రశ్న తలెత్తుతోంది. అంటే ఆ శాఖను మరొకరి అడిషనల్ ఛార్జ్ కింద నడపడం వల్ల శాఖపై పూర్తి అవగాహన, నడిపే సమర్థత సాయి ప్రసాద్కి తప్ప మరెవ్వరికీ లేదనా? లేదా అది సాయి ప్రసాద్కే పూర్తిగా రాసిచ్చారా? వైసీపీ ప్రభుత్వంలో సాయి ప్రసాద్ సుదీర్ఘకాలం సీసీఎల్ఏగా, రెవెన్యూ సెక్రటరీగా జోడు పదవులు నిర్వహించారు. రీసర్వే, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇంకా అసైన్ భూముల ప్రీ హోల్డ్ వంటివన్నీ ఆయన హయాంలో జరిగాయి. ఇప్పుడు కూటమిలో రెవెన్యూ సెక్రటరీగా ఆయనే ఉన్నారు. దీంతో నాటి ప్రభుత్వం చేసిన తప్పులు, దారుణాలు బయటకెలా వస్తాయి? ఇది కూడా అధికార వర్గాల్లో చర్చకు ఆస్కారం ఏర్పడుతోంది. గనుల శాఖ డైరెక్టర్, దేవాదాయ శాఖ కమిషనర్ వంటివి ఐఏఎస్లు పనిచేసే పోస్టులు. కానీ కూటమి సర్కార్ ఐఏఎస్లను కాదని అర్హత లేని డిపార్ట్మెంట్ అధికారులను ఇన్ఛార్జిగా నియమించింది. దేవాదాయ శాఖ ఇన్ఛార్జ్ కమిషనర్ గా రామచంద్ర మోహన్, గనుల శాఖ ఇన్ఛార్జ్ డైరెక్టర్ గా చంద్రశేఖర్ ను నియమించింది. ఐఏఎస్లు కాకున్నా వారిని 2 ఏళ్లుగా ఆ పోస్టులో నియమించడం వెనుకున్న కారణం అస్మదీయులనే అన్న సమాధానం వస్తోంది. ఇంకా విచిత్రమేంటంటే కూటమి ప్రభుత్వం రాగానే గనుల శాఖ అదనపు డైరెక్టర్గా ఉన్న చంద్రశేఖర్ని సెలవుపై పంపించాలని నిర్ణయం తీసుకుంది. కానీ బీజేపీలో ఉన్న ఉత్తరాంధ్ర ఎంపీ సిఫార్సులతో ఆ ప్రయత్నం ఆగింది. ఆ తర్వాత ఆయన్ను గనుల శాఖ ఇన్ఛార్జ్ డైరెక్టర్గా నియమించింది. ఇంతేనా? అధికార యంత్రాంగమే విస్తుపోయేలా మార్చి 31న రిటైర్ అయిన ఆయన్ను తిరిగి అదే పోస్టులో పునర్నియామకం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అంటే మరో 2 ఏళ్ల పాటు ఆయనే ఆ పదవిలో కొనసాగుతారు. ఒక సీనియర్ ఐఏఎస్ చేయాల్సిన పోస్టులను ఇలా చేయడం ప్రభుత్వ ఆలోచనలను ప్రతిబింబిస్తోంది. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు, సంక్షేమ పథకాలు సక్రమంగా అమలవ్వాలి అంటే దానికి ఉన్నతాధికారుల సహకారం, వారి ప్రతిభ ఎంతో అవసరం. మరి అలాంటి కీలక అధికారులను అసంతృప్తికి గురి చేస్తే ఇక ప్రభుత్వ యంత్రాంగ పనితీరు ఎలా ఉంటుందో కొత్తగా చెప్పాలా? ఇదేమీ ప్రభుత్వానికి తెలియని విషయం కాదు. అయినా సరే ఆశ్రిత పక్షపాతానికి పెద్దపీట వేయడం అధికారులను ఆందోళన గురి చేస్తుంది. ప్రజలకు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల ఫలాలు అందాలంటే సమర్థులైన అధికారుల ప్రతిభ ఆధారంగా పోస్టులు ఇవ్వాలి. ఆశ్రిత పక్షపాతం, బంధు, కుల, వర్గ ప్రీతిని పక్కన పెట్టి పోస్టింగ్లు ఇవ్వాలని ఇటు బ్యూరోక్రాట్లు, అటు ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు.